చిన్ని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి ఏంటమ్మా అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం మహి వాళ్ళ పిన్ని అలాగే మహి వాళ్ళ నాన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం అవును స్వయంగా మహీనే ఆ విషయం నాకు చెప్పాడు. మంచిదే కదమ్మా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మహీకి అమ్మ లేదు అన్న లోటు కూడా తీరుతుంది వాళ్ళ పిన్ని వల్ల అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి కూడా అవును చాలా మంచిదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి చిన్ని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంట్లోనే ఉండు నాకు చిన్న పని ఉంది మేము బయటకు వెళ్ళి వస్తాము అని చెప్పేసి అయితే బాలరాజుని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. నాగవల్లి కావేరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో బాలరాజు కావేరిని తీసుకొని అక్కడ నాగవల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఎందుకు పిలిచిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి నాగవల్లి దగ్గరికి వెళ్ళి నేను ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఏంటి మా అక్కను నువ్వు చంపినందుకు నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చావా? అలా ఎప్పటికీ జరగదు, నిన్ను నేను జీవితంలో క్షమించలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం నీకు నేను క్షమాపణలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు, నీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అసలు మీ అక్కని చంపింది నేను కాదు, మీ అక్కని చంపింది ఎవరు అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం మా అక్కను నువ్వు చంపలేదా, మరి ఎవరు చంపారు, మా బావ చంపాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ నాగవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఏమి అబద్ధాలు ఆడడానికైనా నువ్వు రెడీగా ఉంటావు కదా, మా అక్కని చంపింది నువ్వే అన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. లేదంటే మరి ఇంకెవరు చంపుతారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం అవును మీ అక్కని చంపింది ఎవరు అంటే మీ బావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే నాకు తెలుసు, ఇలా నువ్వు మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు అని చెప్పి